హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎంఓ ప్రకటన అండి. భారీ శుభవార్త. పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క పైసా కూడా ప్రీమియం అనేది చెల్లించకుండానే ₹1,00,00,000 వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్‌ని అయితే ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తోందని వాళ్ళ ఉద్యోగులకి. సో, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అయితే కొత్త బీమా పాలసీని అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో ఉద్యోగులకు వారి కుటుంబీకులకి కూడా ప్రమాదవశాత్తు మరణించిన లేదా అంగవైకల్యం పొందినా సరే ఆర్థిక సహాయాన్ని అయితే ఈ పథకం ద్వారా అందజేస్తున్నారనమాట. అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రీమియం లేకుండానే జీరో ప్రీమియంతో జీవిత బీమా వైకల్యం కవరేజ్ని అయితే అందిస్తారు. ఈ పాలసీ కింద రాష్ట్ర ఉద్యోగులకు ₹1,00,00,000 వరకు బీమా పొందే కవరేజ్ లభిస్తుంది. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన లేదా వైకల్యానికి గురైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కోసము ఈ పథకాన్ని అయితే ప్రభుత్వం రూపొందించిందనమాట. అస్సాం సీఎం ఈ మేరకు తెలియజేశారు. ఈ పథకం ఒకవేళ రోడ్డు ప్రమాదాలు గానీ, లేదా అగ్ని ప్రమాదాలు గానీ, వరదలలో గానీ, లేదా ఇతర విపత్తుల వల్ల గానీ సంభవించే ప్రమాదాలను కవరేజ్ చేస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత వైకల్యం కలిగిన బాధిత కుటుంబానికి ₹1,00,00,000 వరకు, అలాగే పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే 80,00,000 వరకు, అనారోగ్యంతో గనక మరణిస్తే 10,00,000 వరకు బీమా పథకం ద్వారా అయితే నగదును అందజేస్తారు. సో, అస్సాం సీఎంఓ ఈ మేరకు ప్రకటనలో పేర్కొందండి. సో, ఇదే తరహాలోనే ఏపీలో కూడా మనకు ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా జీరో పాలసీ అండి. సో, జీరో ప్రీమియంతో ఉన్నటువంటి ఒక కవరేజ్ పాలసీని తీసుకొని రావాల్సి అయితే ఉందండి. సో, అస్సాంలో అలాగా ₹1,00,00,000 కాకపోయినా అట్లీస్ట్ ఒక ₹50,00,000కైనా తొలి విడతగా ఈ విధంగా తీసుకొని రావాల్సి అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఉద్యోగుల పట్ల ఉద్యోగులు ప్రభుత్వం కోసమే ఉంటారు కాబట్టి, సో, వారి కోసం ఇటువంటి పాలసీలను ఎంకరేజ్ చేసి తీసుకొని రావడం అయితే మంచిదండి. సో, చాలామంది ఉద్యోగులు మనకెందుకులే ప్రీమియం ఉంటుందేమో అని తీసుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉండొచ్చు. కానీ ప్రభుత్వమే ఒక అడుగు ముందుకేసి అందరి తరపున ప్రభుత్వం ఇలాంటి పాలసీలు తీసుకొని, సో, ఉద్యోగులను ఇంకా మరింత ఎంకరేజ్ చేస్తే బాగుంటుందనేది సదరు ఉద్యోగుల అభిప్రాయము. సో, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.